ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇంతవరకు నేను ఓన్లీ సైలెంట్‌గా మీకు చూపించాను ఏమేమి వేయాలని. ఫస్ట్ మామూలు కార్న్స్ ఉంటాయి కదండీ! మొక్కజొన్న కంకులు మొత్తం అన్నీ ఒలిచిపెట్టుకోవాలి గింజలు. ఇలా ఒలిచిపెట్టుకున్న తర్వాత అది మిక్స్ పట్టేసి సెపరేట్‌గా తర్వాత దాంతోకి నేను చూపించాను కదా! ఆనియను, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని కూడా అందులోనే వేసేయాలన్నమాట. కార్న్ మిక్స్ పట్టాం కదా! దాంతోనే మొక్కజొన్న పిండిలో వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి బాగా కలిపి పెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక్క చిటికెడంతా వంట సోడా వేసేయాలన్నమాట. వేసి పెట్టేస్తే అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి మొక్కజొన్న వడలు. మొత్తం అలాగా కలిపి పెట్టేసాను. అలాగే స్టవ్ పైన బాండి పెట్టి దాంతో ఆయిల్ వేసేసాను. స్టవ్ ఆన్ చేసి పెట్టాను అనమాట. చూడండి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను వడ వేయడం కూడా చూపించేస్తానండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఆయిల్ కాబట్టి కొంచెం తగ్గించాలి. కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి ఏం కాదండి ఇలా తిన్నా కూడా. చాలా అంటే చాలా బాగుంటాయి అసలు మొక్కజొన్న వడలు. చూడండి కొంచెం ఉంటే ఇంకా ఆయిల్ బాగా హీట్ అవుతుంది. నేను వేసి చూపిస్తానండి. ఓకేనా? చూడండి ఇలా పిండి తీసుకోవాలా. ఇలా తీసుకొని ఒక ప్లేట్ పైన పెట్టేసుకొని దానిపైన కొంచెం తడి తడుపుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అనాలన్నమాట. తర్వాత అలా తీసుకోవాలి. ఆ తర్వాత నేను దాంతో ఆయిల్ వేయడం కూడా ఇలాగో చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా పేపర్ పై నుంచి తీసి వేయాలన్నమాట ఆయిల్లో. మొత్తం అన్నీ కూడా అలానే వేయాలండి. వేస్తాను నేను చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ అలా వేసిన తర్వాత వెంటనే కదపకూడదు అనమాట. చూడండి నేను కొంచెం టైం పట్టింది. వెంటనే తిప్పకుండా అలా తర్వాత ఒక సైడ్ తిప్పేసాను అనమాట. చూడండి ఎంత మంచిగా అసలు భలే తిరిగినాయి కదండి. గిరగకుండా వచ్చేసినాయి అసలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అవి బాగా రెడ్ కలర్లో రావాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మొత్తం అన్నీ కూడా పిండితో తీసి అలా పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లోకి పేపర్ పెట్టుకుంటే ఆయిల్ ఉన్నా కూడా పీల్చుకునేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి వడలన్నీ చూడండి అసలు చాలా బాగున్నాయి కదండి. మంచిగా వచ్చేస్తున్నాయి. ఒక్కటి కూడా విరగలేదండి. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి మొక్కజొన్న వడలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలుస్తుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇలా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. అంతే ప్లేట్లోకి తీసుకొని తినాలి. ఎలా ఉంటాయి అనేది కూడా ఇదో చూడండి ఎంత బాగా అసలు తుంచితే కూడా ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం పొంగిందనమాట లోపల కూడా వడ. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మేమైతే బాగా ఎప్పుడైనా వచ్చినప్పుడు సీజన్ అప్పుడు మాత్రం మంచిగానే తీసుకుంటాను. కంకులన్నీ ఒలిచి పెట్టేసుకొని గింజలు మొత్తం మిక్స్ పట్టుకొని అలా చేసుకుంటానండి. అసలు మామూలుగా ఇవైతే అసలు గ్యాస్ ఫామ్ కూడా కాదండి. చాలా అంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.